ఇప్పటి వరకు కనుకైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచుకును, అలాగే దేవుని మాటలు మనము ఆలకించుటకును పరిశుద్ధులైన దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. వీళ్ళరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 7వ వచనము నుండి 13వ వచనం వరకు దేవుడు సిద్ధపరిచిన విలువైన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. ఆయన పేరే ఫినెహాస్. ఫినెహాస్ ఎవరనగా అహరోను కుమారుడు, అహరోను మనవడు, అలాగే ఎలియాజరు కుమారుడు అని ఆ వాక్య భాగాలలో రాయబడి ఉంటుంది. పిల్లరా, ఒకానొక సమయంలో దేవుని పక్షమున నిలబడి ఇశ్రాయేలు చేయలేని పనిని ఫినెహాస్ గారు చేయడం ద్వారా దేవుని ఎదుట ఒక గొప్ప ఖ్యాతిని అనుభవించాడు. అలాగే అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ సమాజం గుర్తుంచుకునే విధంగా ఆయన ఆత్మీయతను బయలుపరిచిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే మరి ఒక మాట, ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలులకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇజ్రాయేలు అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. సైన్యాధిపతులకును వారి యొక్క అన్నలకును ఆహార పదార్థాలు తీసుకొని దావీదు గారు వెళ్ళటం జరిగింది. అక్కడ భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి, పోట్లాట వినపడతా ఉంది. గొలియాతు రావటం, సవాలు చేయటం, దావీదు వినటం, ఆ పరిస్థితుల గురించి తెలుసుకోవటం. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, జీవము లేని ఫిలిస్తీయుడా, జీవము కలిగిన దేవుని ఎదుట నువ్వెంత? అతను బాలుడై ఉన్నప్పటికీ కూడా ఎవరిని గొప్ప యోధుడిని ఎదిరించగలిగాడంటే కేవలం ఆయన నమ్మిన దేవుని బట్టి మాత్రమే. ఫినెహాస్ కూడా ఎవరు చేయలేని ఆ గొప్ప తెగింపును ఇశ్రాయేలు ప్రజల కోసం చేసి ఉన్నాడు. అలాగే ఇలాంటి తెగింపు ఎవరు కలిగి ఉంటారంటే దేవుని విషయంలో కొన్ని లక్షణాలు కలిగి ఉన్న వారు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో నిలబడి ఉంటారు. ఆయనలో ఉన్న క్వాలిటీస్, దేవుని యొక్క పరిశుద్ధత పట్ల ఆయన కలిగిన ఆసక్తిని మనం గమనిస్తున్నాం. ఈ లోకంలో దేవుని బిడ్డలు అయిన ప్రతివారు కూడా పాప విషయంలో మెలకువ కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపును గౌరవించే విధంగా ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో అట్టి వారు ఒక దావీదు గారి లాగా, ఒక ఫినెహాస్ గారి లాగా రక్షణ సంకల్పాన్ని కాపాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ధైర్యముగా దేవుని పక్షాన నిలబడే స్వభావాన్ని వీరు కలిగి ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలైన మనం కూడా ధైర్యం కలిగి ఉండాలి. దేవుని పక్షాన నిలబడే ధైర్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈరోజు అట్టి ధైర్యము ఎంతమంది కలిగి ఉంటున్నారు? దేవుని పక్షాన మనం ఉండాలి. లోకం పక్షాన మనం ఉండడానికి ప్రయత్నము చెప్పాలి. దేవుని పక్షాన మనం ఉండాలంటే ధైర్యం ఉండాలి.
భయము కంటే దేవుని చిత్తమే గొప్పది. ఈరోజు భయానికి భయపడే అంతగా ఎవరో భయపడలేదు సమాజం, దేవునికి భయపడలేదు. లోకములో ఉన్న ఆచారాలకు, లోకములో ఉన్న పొగడతలకు, లోకములో ఉన్న పోకడలకు లోబడినంతగా ఈరోజు ప్రజలు ఎవరికి లోబట్టలేదంటే దేవునికి లోబట్టలేదు. అందుకే ఈ లోకములో మనము భయాన్ని వెంబడించడం కాదు, దేన్ని వెంబడించాలి? దేవుని చిత్తాన్ని వెంబడించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కోసం నిలబడాలి, పరిస్థితులు ఎలా ఉన్నా సత్యం కోసం నిలబడాలి, పరిస్థితులు ఎలా ఉన్నా చూస్తూ నడవాలి దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు ఈ అనుభవాలు వస్తానని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు గమనించండి, భయం కంటే దేవుని చిత్తమే ముఖ్యం. భయం మన శరీరాలను బలహీనపరచవచ్చు, కానీ దేవుని చిత్తం ఎవరిని నరకములో నుండి తప్పించే ఆ యొక్క దేవుని ఎదురు నిలబెడుతుంది. ఈ లోకంలో సమాజం అంతా కూడా దేనికి భయపడుతున్నారు? శరీరానికి భయపడుతున్నారు, కానీ శరీరమును ఆత్మను రెండింటినీ కలిపి నరకములో వేసేవానికి భయపడటం లేదో దేవుని వాక్యం తెలియజేస్తాం. భయం కంటే కూడా గొప్పది ఏంటంటే దేవుని చిత్తము. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎందరైతే కలిగి ఉన్నారు వారంటే దేవునికి ఎంతో ఇష్టం. పిల్లరా, ఈరోజు కోపం మన జీవితాలను ఏలగూడదు. కోపం చాలా ప్రమాదకరమైంది. కోపం దేనికైనా దారి తీస్తుంది. అయితే దాని నుండి మనము విడుదల పొందు మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుడు ఇలా రాస్తూ ఉన్నాడు. గమనించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలను మనం ఈ సమయంలో గమనిద్దాం. ఏమన్నాడు? ఆ వాక్యములో ఉన్న ఆ సంగతులు ఏమై ఉన్నాయి? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వాక్యం. మధ్యను కంటిన్యూ చేయండి. తాను వాడలేకపోతున్నాడు. ఇశ్రాయేలు మీద నా కోపము మళ్లించను గనక నా ఇశ్రాయేలులో నశింపచేయలేదు. అంటే దేవుని కోపాన్ని కూడా ఆపగలిగాడు. ఎవరు? ఫినెహాసు గారు. ఏమండి? ఫినెహాసు గారు దేవుని కోపాన్ని ఆపగలిగాడు. అదే కనుక దేవుని కోపాన్ని ఫినెహాసు గారు ఆపకపోతే ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా నశించేవారు. అందుకే గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి కోపంతో ఉన్నప్పుడు ఎదుటివాడు తగ్గించుకుంటే అక్కడ ఏ ప్రమాదమో జరగదు. నువ్వు కోపడుతున్నావు, నీకంటే నేనేం తక్కువ అని నేను కూడా కోపడ్డాను అనుకోండి, ఇద్దరు కోపము ఏ ప్రమాదానికి దారి చేస్తున్నా కూడా తెలియదు అనే వాస్తవాన్ని గ్రహించి కోపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక విశ్వాస విధేయత ఎందరికో ఆశ్చర్యకరంగా వాస్తవాన్ని గ్రహించాలి. మన విశ్వాసం కుటుంబానికి, సంఘానికి క్షేమానికి కలిగించేట్టుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కానీ మన కోపం కుటుంబానికి ప్రయోజనం కాదు, సంఘానికి ప్రయోజనం కాదు, దేవుడికి కాదు. ఆ సందర్భం చాలా గొప్ప విజయ రహస్యంలో కొనసాగింది అనే వాస్తవాన్ని గ్రహించాలి. నేను ఎలాగైనా దేవుని భయపరచాలి. నా లక్ష్యం దేవుని ప్రణాళికలో నిలిచి ఉండటమే.
అనేటువంటి భావన మనం కలిగి ఉండటం మంచిది. దేవుని పట్ల నేను దేవుడు ఎదగలేకపోతున్నాననే అసూయ మంచిదే. వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు ఎప్పుడు డల్ అయిపోతారో అనే అసూయ మాత్రం చెడ్డది. దేవుడు నేను ఇంకా ఎదగలేకపోతున్నానే అని మనల్ని మనం అసూయపరుచుకోవటంలో తప్పులేదు. కానీ ఇతరులు ఎదుగుదలను వేదమైన అసూయ మన జీవితానికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకే ప్రతి కార్యంలో కూడా మనము ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని మనం గమనిస్తూ ఉండాలి అనేటువంటి సందర్భాన్ని మనం గ్రహించాలి. విధేయతతో కూడినటువంటి ఆ మనసు ఒక గొప్ప బహుమానాన్ని స్వతంత్రించుకునే విధంగా చేసింది. చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి. అప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనము విశ్వాసం కలిగి ఉంటాం. ఆ విశ్వాస పరిమాణాలు ఆశీర్వాదానికి దారితీస్తాయి అనే వాస్తవాన్ని ఈరోజు మనం గ్రహించాలి. ఈరోజు ఆశీర్వాదం కావాలంటారు, విధేయత చూపించరు. ఆశీర్వాదం కావాలంటారు, కోపంలో నుండి విడుదల పొందరు. ఆశీర్వాదం కావాలంటారు, పరిశుద్ధాత్మ పట్ల ఆసక్తిని కనపరచదు. ఆశీర్వాదం కావాలంటారు, దేవుని పక్షాన్ని నిలబడి ధైర్యంగా అడుగులు ముందుకు వేయటం చేత కాదు. ఆశీర్వాదం కావాలంటారు, దేవుని మహిమ కొరకు ఆసక్తి కలిగి దేవుని ప్రణాళికలను వెంబడించే అనుభవాలను కోల్పోతూ ఉంటారు. ప్రియులారా, ఇలాంటి విషయాల్లో మనం ఎక్కడున్నాం పరిశీలన చేసుకోవడంలో తప్పులేదు. ఇలాంటి విషయాల్లో మనం ఎక్కడున్నామో పరిశీలన చేసుకొని నిబంధన కర్త అయినా దేవుని ఎదుట నమ్మకస్తుగా జీవించడం దేవునికి ఎంతో ఇష్టం. దేవునికి ఇష్టమైన జీవితం సమాధానాన్ని కలిగిస్తాం. దేవుని చిత్తంలో నడిచే అనుభవం మన బ్రతుకులో నెమ్మదిస్తుంది అనే వాస్తవాన్ని మనం గ్రహించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఈ అనుభవాలన్నీ కూడా ఫిలెమోను గారి జీవితంలో ఒక ఆత్మీయ పాఠాలుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రోజు తన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. మరి మనల్ని బట్టి సమాజానికి మనం నేర్పే పాఠాలు ఏమై ఉన్నాయి? మనల్ని బట్టి సమాజం ఏ పాఠం నేర్చుకుంటుంది? మనల్ని బట్టి సమాజం ఏ ఆత్మీయతను నేర్చుకుంటుంది? మనల్ని బట్టి సమాజం ఏ నేర్చుకుంటుంది అనేటువంటి భావన ఆయన బిడ్డలుగా మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలని దేవుడు వాక్యం అయితే చక్కగా తెలియజేస్తా ఉన్నారు. మన ఆలోచన గొప్ప అనే భావనలో మనం ఉండగలరు. చిత్తాన్ని నెరవేర్చుకునే మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి అనే భావనలో మనం ఉండాలి. శత్రువులు మన చుట్టూ ఉంటారు, దేవుని చిత్తము మనకే ఉంటుంది. శత్రువులేమో గొప్పగా కనపడతాడు, దేవుని చిత్తమేమో కొద్దిగా కనపడుతుంది. గమనించారా? ఆరోగ్యంగా కొద్దిదైనప్పటికీ కూడా అది ఎన్నో ఆరోగ్యాలను ఉత్పత్తి చేస్తుంది, లెక్కకు మించిన ఆరోగ్యాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ చుట్టూ ఉన్న శత్రువులు మాత్రం కంటిగా కనపడతారు, కానీ వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కడికి వెళ్ళిపోతారు అనే వాస్తవాన్ని మీరు గమనించండి. అందుకే ప్రియులారా, మన తలంపే మనకు శత్రువు. మన తలంపును మనం ఎప్పుడు నమ్మకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు గాయం అవ్వకముందే నీకు గాయం అవ్వబోతుందని తెలియజేస్తాడు. అది దేవుని చిత్తం. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీకు ఏ గాయము లేదు, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు చాలా ఇండిగా ఉంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని చెప్పి పొగుడుద్ది, గోధులు తీస్తుంది. మనలో పొగుడుద్ది, గోధులు తీస్తుంది. ఏంటది? సాతాను. అందుకే ప్రియులారా, దేవుని చిత్తంలో నువ్వు ఉంటే అపాయమును ఉపాయంతో తప్పించుకోగలుగుతావు. నీ ఆలోచనలో నువ్వు ఉంటే తెలియని రీతిలో సమస్యలను, శోధనలను, ఉరులోను, ఉచ్చులను పడతావనే వాస్తవాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇటీవల నా దగ్గర ఒక ప్రార్థనా సమస్య వచ్చింది. ఆమంట ఈ ఊళ్ళోనే నా అంత ఆరోగ్యం కలిగిన వాళ్ళు లేరని చెప్పి పరుగులు ఎడతా ఉంటుంది. అంత అటు ఇటు యాక్టివ్గా ఉంటుంది, అలాగే ఉంటుంది నిజంగానే. కానీ
వాస్తవంగా ఆమెలో ఒక బలహీనత ఉన్న సంగతి ఆమెకి తెలియదు. ఏదో కాలుకు గాయమైందంట, కాలు గాయమే కదా నన్నేం చేసుకుని చెప్పి రోజు హాస్పిటల్కి వెళ్తుందంట. నా అంత ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తి లేదని చెప్పి సమాజంలో గొప్ప చెప్పుకుంటా ఉందంట. కానీ ఆ గాయము ఉండే కొద్ది పెరుగుతుంది కానీ తగ్గట్లేదంట. ఇక లాభం లేదని పెద్ద హాస్పిటల్కి వెళ్తే చెప్పారంట, నీకు షుగర్ ఉంది. ఆ షుగర్ మామూలు షుగర్ కాదు, నీ పుండు మానే షుగరు కాదది, పుండు పడితే ఎప్పటికీ మానని షుగరు. మరి ఏం చేయమంటావయ్యా? చేసేది ఏమి లేదు, ఎన్ని మందులు వాడినా ఇక గాయం మానదో. మరి ఏం చేయమంటావయ్యా? అంతవరకు కాలు తీసేయటమే అన్నాడు. అంటే షుగర్లో కూడా తేడాలు ఉంటాయండి. కొంతమందికి గాయం అయిందంటే మానదు, అది ఒక రకమైన షుగర్. కొంతమందికి గాయం అయితే జనరల్ గానే మానిపోదు, అది ఒక రకమైన షుగర్. కొంతమంది ఆంబో పెద్దలు ఉంటారు, కానీ బక్క సిక్కిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో ఆంబో పెద్దలానే ఉంటారు, కానీ లోపల అవయవాలు డ్యామేజ్ అయితే ప్రజలకు మాత్రం కనపడరు. కొంతమంది ప్రజల దృష్టిలోనేమో సమిగిలిపోతా ఉంటారు, కానీ అవయవాలు బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు. అట్లా రకరకాలు అన్నమాట. థైరాయిడ్ కూడా అంతే, షుగర్ కూడా అంతే, బీపీ కూడా అంతే. ఇవన్నీ కూడా పిల్లరా మానవ జీవితంలో, జీవన శైలిలో మనం కలిగి ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ సంభవిస్తాయి. వాటికి పరిష్కార మార్గం ఏం లేదు. క్రమశిక్షణగా ఆలోచన తక్కువ చేసుకొని ఆహార పదార్థాల నియమానంలో ఉంటూ చక్కని ఆనందకరమైన మనసును స్వతంత్రించుకొని హ్యాపీగా ఈ దినానికి ఆ దినం జీవిస్తూ మన పనుల్లో మనం పరిగెత్తడమే దీనికి ఒక అద్భుతమైన పాఠం. ఇప్పుడు నాకేం పర్వాలేదులే, నాకేం బలహీనత లేదులే అనే భావనతో ఈరోజు చాలా మంది భ్రమలో ఉంటారు. కానీ వస్తుంది, మరలా నీ జీవితాన్ని నెమ్మది లేని విధంగా జరిగించే జబ్బులతో నింపబడే విధంగా చేస్తుంది. అందుకే దయచేసి నేను బాగున్నాను, ఎదుటి వాళ్ళు బాగోలేదు, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు అలానే ఉంటుంది, నాకు మాత్రం ఎప్పుడు ఎలానే ఉంటుంది అనే భావన ఎవరి మనసుల్లో తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఏ సమయంలో ఎవరిని ఏ బలహీనత అటాక్ చేస్తూ ఎవరికి తెలియదు. ఏ సమస్య ఇప్పుడు ఎవరిని అటాక్ చేస్తే తెలియదు. కాబట్టి పిల్లరా, దేవుని విషయంలో నమ్మకస్తులంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మాటకు లోబడితే ఈ లోకంలో జీవించడమే దేవుడు మనం సవాళ్ళతో కూడిన జీవితం అని గుర్తుపెట్టుకొని దేవుని ప్రణాళికలో ముందు కొనసాగాలని ప్రభు పేరుతో నేను తెలియజేస్తున్నాను. ఎన్ని శోధనలు వచ్చినా ఆ దుష్టుని జయించే విధానంలో ఎవరు ముందు అడిగేశారండి? ఫినెహాస్ ముందు అడిగేశాడు. ఒక కోపం వారి మీద రగులుతున్నప్పుడు ఆ కోపం దేని నుంచి వస్తుంది, దాన్ని పసిగట్టి ఇజ్రాయెల్ లేకుండా చేశాడు. ఎవరు? ఫినెహాస్. దేవుని శాంతిని, దేవుని సమాధానాన్ని, దేవుని నెమ్మదిని ఇజ్రాయెల్ మీద ఉండేటట్టు చేశాడు. మనము కూడా దేవుని బిడ్డలంగా మన భావన, మన ఆలోచన విధానాలు అలా ఉంటేనే సమాజాన్ని మనం మంచి మార్గంలో నడిపించడానికి మన వంతుగా మనం ప్రయత్నము చేయగలుగుతాం. కుటుంబాన్ని క్రమశిక్షణలో నడిపించడానికి మన వంతు మనం ప్రయత్నము చేయగలుగుతాం. అన్ని విషయాల్లో దేవుని వైపు చూస్తాం, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఆయనకి ఇష్టమైన మార్గం వైపు ఎందరూ మనం నడిపించడానికి మనం ప్రయత్నము చేయగలుగుతాం. అలాంటి ప్రణాళికల్లో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడానికి ఆయన కృప, ఆయన సహవాసం, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ప్రత్యేకమైన ఆరాధన క్రమంలో నీ మాటలు ప్రకటించడానికి మీరు అనుమతిస్తా వచ్చిన దాన్ని బట్టి వందనాలు దేవా. ఫినెహాస్ ఇజ్రాయెలులో సంభవించబోతున్న అభయంకరమైన దుస్థితిని గమనించి దాన్ని జయించడానికి ఎలా పూనుకున్నాడు దావీదు గారు కూడా. ఇజ్రాయెలుకు వస్తున్న అభయంకరమైన దుస్థితిని
దేవుని పక్షంగా నిలబడి జయించి దేవుని కొరకు ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. అలాగే దుష్టుడైన అపవాది ఎవరిని